పచ్చిరొయ్యలు జీడిపప్పు గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. పచ్చిరొయ్యలు 2-3 సార్లు ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి. ఈ పచ్చిరొయ్యల గ్రేవీ కర్రీకి మసాలా ఏమేమి కావాలో చూద్దాము. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇక్కడ ధనియాల బదులు ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మసాలా పొడి కన్నా ఇలా మసాలా పేస్ట్ వేసుకుంటే గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో పల్లీల నూనె వేసుకోవాలి. పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కూరలు ఏదైనా సరే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి వేయించుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసి వేయించుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు నానబెట్టి వేసుకున్నా బాగుంటుంది, లేదా పచ్చి వేసుకున్నా పర్వాలేదు. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసి వేయించుకో. ఒక పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. సాల్ట్ ముందర వేసి వేయించుకున్నాం కాబట్టి చూసి తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే. మనం వేసుకున్న పసుపు కారము రొయ్యలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. మనం ముందుగానే మెత్తగా మిక్సీ చేస్తున్నాం కదండి మసాలా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసి రొయ్యల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. వెంటనే వాటర్ పోయకూడదండి. రొయ్యలో ఉన్న వాటర్ తోటి సగం ఉడుకుతుంది. రొయ్యలో ఉన్న వాటర్తో ఉడికితే కనుక నీచు వాసన లేకుండా ఉంటుంది. వెంటనే నీళ్ళు వేసేస్తే కనుక కొంచెం నీచు వాసన వచ్చినట్లుగా ఉంటుంది. రొయ్యలోని నీరుతోటి చక్కగా ఉడుకుతుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి నీళ్ళంతా ఎలా తేలి, రొయ్యలో ఉన్న నీళ్ళు చాలా వచ్చేస్తాయి. కూర అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కనుక మరి కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. ఇక నేను మసాలా నూరుకున్న మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసిన 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి కూర. ఈ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. గ్రేవీగా కూడా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. మనం కూరలో వేసిన వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, పచ్చిరొయ్యల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.